ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే సార్. 2000 వరకు పర్చేజ్ చేసినందుకు ఓకే. మా సూపర్ మార్కెట్ తరపు నుంచి మీకు కానుక. ఓకే అండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సార్. మేడం కూడా ఒకసారి బిలివే. 2000 పైన ఉంటే నాకు చెప్పు, ఓకేనా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ మార్కెట్ బాగా రద్దీగా ఉన్నట్టుంది. చూడబోతే ఆఫర్ ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది. మామూలుగా లేదు సార్, చూశారు కదా రెస్పాన్స్. ఈ దెబ్బతో మన సేల్స్ రేటు పెరిగిపోవడం ఖాయం సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఏంటివి ఇవో స్పెషల్గా ప్యాక్ చేశారు? సార్ ఇది స్పెషల్ పూజా సామాగ్రి కిట్ సార్. 5000 ఎబో పర్చేజ్ చేసిన వాళ్ళకి ఆఫర్ కింద ఇస్తున్నాం. నైస్. అయితే చాలా పర్చేసెస్ అయి ఉంటాయా? ఇంకా అంత పర్చేజ్ ఏం కాలేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా కస్టమర్లు రావాలి సార్. ఎక్కడికి పోతారులే, చచ్చినట్టు వస్తారు. యూ క్యారీ ఆన్. ఇదిగో సార్. అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూసుకొని సరిగ్గా పెట్టు. ఓకే సార్. ఓకే. ఈవిడ దొంగతనం చేస్తుందా? చెప్తాను. నో 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 నో, రుద్రా సార్కి చెప్తే రుద్రా సార్ గట్టిగా వార్నింగ్ ఇస్తారు. చెప్తాను. అమ్మో అమ్మో. సార్. ఏంటి మక్కం, మనం పెట్టిన ఆఫర్స్తో కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా? సేల్స్ బాగా జరుగుతున్నాయా? సేల్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సార్. మార్కెట్ కూడా ఫుల్ బిజీగా ఉందని దొంగతనాలు కూడా జరుగుతున్నాయి సార్. వాట్? దొంగతనమా? అవును సార్. అదిగోండి అక్కడ ఒక లేడీ ఉంది కదా, చిన్న చిన్న ఐటమ్స్ దొంగతనం చేయటం నేను చూశాను సార్. మీరు కూడా వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు సార్. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం. రండి సార్. వెయిట్ మక్కం. సార్, ఆవిడ చేసింది తప్పే కావచ్చు, కానీ ఎంతైనా లేడీ కదా, అందరి ముందు నిలబెట్టి ఆవిడ పరువు తీయడం బాగుండదు. షీఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ కస్టమర్, వీ షుడ్ షో సమ్ రెస్పెక్ట్. దొంగతనం చేస్తుందంటే రెస్పెక్ట్ ఇద్దామంటారేంటి సార్? తప్పు కదా? కాదు, అది సంస్కారం. ఒక తప్పుని తప్పని గౌరవంగా చెప్పగలగడం మన సంస్కారం. అర్థం కాలేదు సార్. ఆవిడ్ని పాయింట్అవుట్ చేయకుండానే ఆవిడ చేసింది తప్పని ఆవిడే రియలైజ్ అయ్యేటట్టుగా చేద్దాం. ఎలా సార్? నేను చెప్పినట్టు చేయి. ఓకే సరేనా? అలాగే సార్. వెళ్ళు. ఈ సూపర్ మార్కెట్కి ఇదే చివరి రోజు అనిపిస్తుంది. రేపటి నుంచి అసలు ఈ మార్కెటే ఉండకపోవచ్చు. వీడు మేనేజర్లో ఉన్నాడు, ఈ గెటప్ వేసుకొచ్చాడేంటి? పూజ సామాగ్రి ఎక్కడ? అటుపక్క ఉన్నాయి.
అరే బాయ్ జర జల్దీ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి. నన్నా వై మ్యాన్? ఎందుకంటే మీరు కొన్ని వస్తువుల్ని దొంగతనం చేశారు కాబట్టి. నేనా దొంగతనమా? నో నో నో, నేను జస్ట్ నాకు కావలసిన వస్తువులు తీసుకున్నానంతే. సీ మై బాస్కెట్. చూడండి మిస్టర్, మీరు దొంగతనం చేయడం నేను సీసీటీవీ ఫుటేజ్లో చూశాను. మీరు తీసిన వస్తువుల్ని మీరే బయట పెడితే బాగుంటుంది. లేదంటే మా సెక్యూరిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సారీ సార్. ఇంతే ఇంతే సార్. సారీ సార్. చూడండి, ఇప్పుడు మీరు దొంగతనం చేసిన వస్తువుల ఖరీదు మహా అయితే 1000 రూపాయలు ఉంటుంది. అంటే మీ గౌరవాన్ని 1000 రూపాయలకు వదిలేసుకుని తలదించుకొని నిలబడ్డారు. ఇది మీకు చిన్నతనంగా అనిపించట్లేదు? మీరు సంపాదించే ప్రతి రూపాయిలో ఎలా అయితే మీ కష్టం ఉంటుందో, మీరు దొంగిలించే ప్రతి రూపాయితో మీ విలువ అలాగే పడిపోతుంది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు. నేను సీసీటీవీ ఫుటేజ్ చూడకపోయి ఉంటే మీరు దొరలాగే వెళ్ళిపోయేవారు. కానీ మీ దృష్టిలో మీరెప్పుడూ దొంగే. మిమ్మల్ని మీరెప్పటికీ గౌరవించుకోలేరు. ఇప్పుడు మీరు చేసిన పనికి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయించుంటే మీరెప్పటికీ తలెత్తుకునేవారు కాదు. నలుగురిలో మీ పరువే పోయేది. అంతెందుకు, నువ్వు లోపలికి వస్తుంటే మర్యాద ఇచ్చి చేతులెత్తి నమస్కరించిన సెక్యూరిటీ గార్డ్ నువ్వు దొంగ అని తెలిసిన తర్వాత అదే చేతులతో నిన్ను మెడబట్టి బయటికి గెంటేసేవాడు. రేపు నీ ప్రెజెన్స్లో వేరే ఎవరైనా దొంగతనం చేసినా మొదట నిన్నే అనుమానిస్తారు. ఒకసారి దొంగ అని ముద్రపడ్డాక ఆ తర్వాత నువ్వు మంచిగా మారిపోయినా కూడా నిన్నెప్పటికీ దొంగగానే చూస్తారు.